ఏపీలో గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాల్లో పెనుమార్పులు వచ్చాయి. 5 ఏళ్లుగా అధికారంలో ఉన్న వైఎస్ జగన్ను కాదని ప్రజలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీతో కూడిన ఎన్డీఏ కూటమిని గెలిపించారు. ఆ తర్వాత పాలన మొదలుపెట్టిన ఎన్డీఏ ఏడాదిన్నర పూర్తి చేసుకుంది. అయితే ఈ ఏడాదిన్నరలో చాలా లెక్కలు మారిపోయాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, విపక్ష నేతగా వైఎస్ జగన్ అంచనాల మేరకు రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రజల తీర్పు ఎలా ఉందో ఓసారి చూద్దాం. కూటమి సర్కార్ ఏడాదిన్నర పాలన సందర్భంగా పలు సర్వేలు, గణాంకాలు వెలువడుతూనే ఉన్నాయి. అలాగే విపక్ష వైసీపీ అధినేత జగన్ పనితీరుపైన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే డిజిటల్ విభాగంలో అంటే ఇంటర్నెట్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి యూజర్లు ఎక్కువగా సెర్చ్ చేసిన రాజకీయ నేతల జాబితా ఓసారి గమనిస్తే ప్రజల్లో ఆదరణ ఎవరికి ఎలా ఉందో అర్థమవుతోంది. ఇందులో ప్రధానంగా గూగుల్ సెర్చ్లో చంద్రబాబు నాయుడు, జగన్, లోకేష్, పవన్ కళ్యాణ్లను జనం ఎక్కువగా సెర్చ్ చేశారు. అయితే సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు, విపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ కంటే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కోసమే గూగుల్లో ఎక్కువగా యూజర్లు ఈ ఏడాది సెర్చ్ చేశారని తెలుస్తోంది. గూగుల్ ఈ ఏడాది ట్రెండ్స్, ప్రజాభిప్రాయం ఆధారంగా నేతల ఆదరణ ఎలా ఉందో వెల్లడించింది. ఇందులో పవన్ కళ్యాణ్ టాప్ ప్లేస్లో నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. జగన్ తర్వాతే లోకేష్ ఉన్నారు. ఈ లెక్కన చూస్తే పవన్ కళ్యాణ్ ఈ ఏడాది టాప్ పొలిటీషియన్గా జనం మద్దతు ఎవరికి లభించిందో తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ను యూజర్లు తన శాఖలకు సంబంధించిన అంశాలతో పాటు సనాతన ధర్మం, వారాహి డిక్లరేషన్, ఓజీ సినిమా విషయాల్లో ఎక్కువగా సెర్చ్ చేశారని గూగుల్ చెబుతోంది. అలాగే చంద్రబాబును రాష్ట్ర పాలన, కొత్త పెట్టుబడులు, వికసిత్ ఆంధ్రప్రదేశ్ వంటి అంశాల్లో ఎక్కువగా సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక వైఎస్ జగన్ను విపక్ష నేత, పాత కేసులు, ప్రభుత్వంపై విమర్శలు వంటి అంశాల్లో ఎక్కువగా సెర్చ్ చేశారు. చివరిగా లోకేష్ను ప్రపంచ టెక్ దిగ్గజాలను ఏపీకి తీసుకురావడం, యువత కోసం ఆయన చేపడుతున్న స్కిల్ రోడ్ మ్యాప్ వంటి అంశాల్లో ఎక్కువగా సెర్చ్ చేశారని తెలుస్తోంది. కొన్నిసార్లు రావడం లేటు అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. పవన్ కళ్యాణ్ పలికిన సంభాషణే ఇది. ఆయన రాజకీయాల్లోకి త్వరగానే వచ్చారు. కానీ అధ్యక్ష అని పిలవడానికి 10 ఏళ్ళు రాజకీయ క్షేత్రంలో యుద్ధమే చేశారు. ఆయన శక్తి సామర్థ్యం ఏంటో ప్రత్యర్థులకు తెలుసు. అందుకే పేదలకు నీడలా నిలబడదామనుకున్న చెట్టు లాంటి పవన్ను పడగొట్టాలనుకున్నారు. వ్యక్తిగత విమర్శలతో ఆయన హృదయాన్ని ముక్కలుగా కోయాలనుకున్నారు. దత్తపుత్రుడనే మాటలతో దాడి కూడా చేశారు. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ప్రతి ఒక్కరూ మేకుల్లాంటి మాటలతో మానసికంగా కుంగదీయాలనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఉక్కు సంకల్పం ముందు అవన్నీ ముక్కలుగా మారాయి. జనమే ప్రభంజనమై ఆయన్ను గెలిపించారు. రాజకీయ క్షేత్రంలో ఒక్కడిగా అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ప్రజాభిమానంతో నేటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై సరికొత్త చరిత్ర లిఖించడానికి ముందడుగు వేశారు. 10 ఏళ్ళు పదవి, అధికారం వంటివి లేకుండా అజ్ఞాతవాసం లాంటి జీవితం సాగించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధ్యక్ష అంటూ అసెంబ్లీలోకి కూడా అడుగుపెట్టారు. సూట్ కేసులతో డబ్బులు పట్టుకొని ఇంటి ముందు నిలబడే నిర్మాతలు, విలాసవంతమైన జీవితం, ఫారిన్ ట్రిప్పులు ఇవేవి పవన్ కళ్యాణ్కు సంతృప్తినివ్వలేదు. ఎక్కడికి వెళ్ళినా, ఏ సినిమా చేస్తున్నా ఒకటే ఆలోచన, తనని ఆరాధించే, అభిమానించే వారి కోసం ఏదైనా చెయ్యాలి. అందుకు ప్రజాక్షేత్రమే తనకు సరైన వేదిక అని భావించారు. రాజకీయాల్లోకి ప్రవేశించడం అంటే పులి మీద స్వారీ. దాన్ని చాలా దగ్గర నుంచి చూశారు. తనది సుదీర్ఘ రాజకీయ ప్రయాణం అని తెలుసు. నేరుగా రాజకీయ రణక్షేత్రంలో దిగితే ఏం జరుగుతుందో కూడా తెలుసు. అందుకే అప్పుడే ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్కు అనుభవజ్ఞుడైన పాలకుడు కావాలనే ఉద్దేశంతోనే టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతు తెలిపారు. ఎన్డీఏతో మైత్రిని కొనసాగించారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. 2014లో టీడీపీకి మద్దతు పలికిన పవన్ కళ్యాణ్
19 వచ్చేసరికి సైద్ధాంతిక విభేదాలతో టీడీపీకి దూరం జరిగారు. ఆ ఎన్నికల్లో వామపక్షాలు బీఎస్పీతో కలిసి పోరాటానికి దిగారు. తాను ఢీకొనేది 2 బలమైన శక్తులని తెలుసు, కానీ కార్యదీక్షతో ముందుకు కదిలారు. ఫలితం ఒకే ఒక్క స్థానంతో గెలుపు. తాను పోటీ చేసిన 2 స్థానాల్లో ఓటమి. మరో రాజకీయ నాయకుడైతే నెమ్మదిగా పార్టీని వదిలించుకునేందుకు చూసేవాడు. కానీ అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్. తనతో పాటు పార్టీ శ్రేణులు మనోధైర్యం కోల్పోకుండా చేశారు. గెలిచిన ఆ ఒక్క అభ్యర్థి పార్టీని వీడినా పెద్దగా విమర్శలు కూడా చేసింది లేదు. ఓటమిని దిగమింగి ఓర్పుగా ముందుకు కదిలారు. సాధారణంగా ఎన్నికల్లో ఓడిపోతే ఏ రాజకీయ నాయకుడికైనా ఒక విధమైన నిర్లిప్తత ఆవరిస్తుంది. కానీ జన సైనికులు నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండేలా పవన్ సన్నద్ధం చేశారు. ప్రజాభీష్టం మేరకు భారీ మెజారిటీతో గెలిచిన వైసీపీపై వెంటనే దుమ్మెత్తిపోయడం సరికాదన్న రాజకీయ విజ్ఞతను ప్రదర్శిస్తూ దాదాపు ఏడాది పాటు పెద్దగా విమర్శల జోలికి కూడా పోలేదు. నెమ్మదిగా అధికారం మత్తు తలకెక్కిన వైసీపీ వ్యవస్థలను నిర్వీర్యం చేయడం మొదలుపెట్టారు. ప్రశ్నించిన జన సైనికులపై దాడులకు తెగబడింది. దాంతో జనసేనాని స్వయంగా రంగంలోకి దిగి వైసీపీ ప్రభుత్వ దమనకాండను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడం మొదలుపెట్టారు. పార్టీని నడపాలంటే డబ్బులు కావాలి. అందుకోసం తాను వద్దనుకున్న సినిమాలను మళ్ళీ చేశారు. ఆయన సినిమాలకు ఏపీ ప్రభుత్వం సృష్టించిన అడ్డంకులు అన్నీ ఇన్ని కావు. వాటిని కాచుకొని నిలబడ్డారు. సామాన్యుల్లో అసామాన్యుడిగా దూసుకెళ్లారు. సీఎం అనే అభిమానులంటే ముందు నన్ను గెలిపించండి అంటూ వినమ్రంగా అడగగలిగిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్. కట్ చేస్తే ఇప్పుడు రాజకీయ నాయకుల్లో మొదటి స్థానంలో నిలిచారు పవన్ కళ్యాణ్. ఇది ఒక సంచలనం అని చెప్పాలి. ఆయన కోసం సెర్చ్ చేస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.